అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని పిల్లలారా, మనలో చాలామంది రక్షణ అనుభవం తెలవక ఏదో శరీర బలహీనత ద్వారా ప్రభుని తెలుసుకోవటం, ఆ శరీర బలహీనత ద్వారాగా బాప్తిసం తీసుకుంటే బతుకుతాము, బాప్తిసం తీసుకుంటే ఈ వ్యాధి మనల్ని ఏం చేయదు అని చెప్పేసి చాలామంది మనలో శరీర బలహీనతను బట్టి బాప్తిసం పొందుతున్నారు. ఓకే, నిజమే, ప్రభు రక్షిస్తాడు. కానీ ఆత్మ విషయంలో ప్రభువుని ఎరగక వాడు మరలా తప్పిపోతున్నాడు. అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ ప్రభువు గురించి తెలుసుకోండి. ఆయన సత్యవాక్యముల గురించి జ్ఞానం బుద్ధిపూర్వకంగా తెలుసుకోండి. అప్పుడే బాప్తిసం తీసుకోండి. శరీర పాపం కొరకు, శరీర రోగం కొరకు బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా మీరు తప్పిపోయి పడిపోతున్నారు. అప్పుడు ఎవరికందంటే చూసే ఈ లోకం దృష్టిలో ప్రభువు నిందల పాలవటం, ప్రభువు నామానికి అపకీర్తి తేవటం తప్ప మరేదే లేదు. ప్రియమైన దేవుని పిల్లలకు నేను చెప్పేదంటే, దేవుని గురించి సరిగా తెలుసుకున్న తర్వాతనే బాప్తిసం తీసుకుంటే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఆమేన్.